H1B ఇంటర్వ్యూల వాయిదా పిడుగు, వేల మంది భారతీయులపైన వెట్టింగ్ దెబ్బ. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా. ఇప్పటికే భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి. మిగిలిన కేటగిరీలపైన ప్రభావం అట. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వేల మంది భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. సోషల్ మీడియా ఖాతాలను, ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలించే పేరుతో ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసిందట. ఇప్పుడు అక్కడ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఈ H1B వీసాలు ఇవ్వకుండా ఎవరెవరైతే ఈ వీసాకి అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క ఫేస్బుక్లు, ఇన్స్టాలు, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయని అనుకుంటే మనకి ఇవ్వరనమాట. సో అట్లా దాంట్లో భాగంగా వాయిదా వేసిరట. కొన్ని నెలల పాటు H1B వీసా అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం వచ్చిందట. ఇప్పటికే ఇంటర్వ్యూల స్లాట్లను బుక్ చేసుకొని భారతదేశానికి వచ్చిన వారికి ఇది అశనిపాతమే. వారు మళ్ళీ అమెరికాకు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు. వచ్చే వారం ఇంటర్వ్యూలకు స్లాట్లు తీసుకున్న వారికి అమెరికా వలస సేవల విభాగం నుంచి ఈమెయిల్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి నుంచి మే నెల వరకు వాయిదా వేస్తున్నామని అందులో ఉన్నది. ఈ నెల 15వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు. 19వ తేదీ తర్వాతి వారికి మే నెలలో సమయం ఇచ్చారు. ఈ H1B వీసాలు అనేవి అమెరికాలో ఎక్స్పర్ట్స్ అంటే ఆయా రంగాల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవడంతో విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఆ దేశానికి టెంపరీగా అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఇచ్చేదే H1B వీసా. అట్లా దాదాపు 60 to 70% భారతీయులే ఉన్నారు ఈ వీసా మీద అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అంటే ఆయా కంపెనీలు అక్కడ ఉన్న వాళ్ళకి, అమెరికన్ సిటిజన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు తక్కువ శాలరీకి అక్కడ పనిచేసే అవకాశం ఉండడంతో ఎక్కువగా H1B వీసాల మీద ఆయా కంపెనీలు ఆధారపడుతున్నాయి. అయితే ఎంతమందికి ఈమెయిల్స్ వచ్చినాయి అనేది ఖచ్చితంగా తెలియలేదట. అయితే వీసా అపాయింట్మెంట్లు తీసుకున్న వారు గతంలో కేటాయించిన తేదీల్లో కాన్సులేట్లకు రావద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం సూచించింది. మీ వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈమెయిల్ వస్తే తదుపరి తేదీపైన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నది. పాత తేదీలతో వస్తే కాన్సులేట్లలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. మరి ఇది ఎప్పుడు ఓకే అయిద్దో చూడాలి.